కేటీఆర్ మతిభ్రమించింది. అధికారం పోయినాక ఏం చేయాలో తోచక ఒక పిచ్చోడి చేతిలో రాయలేక రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మా మాతృమూర్తిని మేము సెక్రటరియట్లో పెట్టుకుంటే ఆయన అధికారంలోకి వచ్చినాక గాంధీ భవన్ తరలిస్తాడట. సిగ్గుండి మాట్లాడుతున్నావా? నిండు సభ ఆమోదించి, మేధావులు ఆమోదించి, కళాకారులు కవులు గుర్తించి ఒక తల్లి రూపాన్ని, ఒక పోరాట పటిమ కలిగినటువంటి చాక లైలమ్మ రూపం, హరిజన గిరిజనుల కోసం కొట్లాడినటువంటి సమ్మక్క సారక్క రూపం, ఒక బెల్లి లలిత రూపం తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకుంటే అయ్యో మా గడిల రాణి లెక్క లేదు, గరీబుల దేవత లెక్క ఉంది, మా గడిల రాని ఉండాలి, కిరీటాలు ఉండాలి, వజ్ర వైరీటాలు ఉండాలి, దొరసాని లెక్క ఉండాలని చెప్పి కేటీఆర్ మళ్ళీ మేము దొరసాన్ని తీసుకొచ్చి పెడతామని చెప్పి ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ తరలిస్తున్నావు. నీ నాలుక కోస్తాం బిడ్డ, తస్మత్ జాగ్రత్త.